ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. అక్టోబర్ మాసంలో దీపావళి ఎంత పండగ అయిపోయింది. అందరం ఆనందంగా సరే ఒక 2 రోజులు పండుగ చేసుకున్నారు, ఒక 1 రోజు చేసుకున్నారు, 3 రోజులు చేసుకున్నారు. పండగ అయిపోయిన తర్వాత 23వ తేదీ 22వ తేదీ మనకు ఒక శుభమైనటువంటి రోజు ఉన్నది. ఎందుకంటే ఈ రోజు కూడా దీపావళి చెప్పుకున్నాం కదా. 22వ తేదీ దీపావళి చెప్పుకున్నాం. ఈ రోజు కూడా దీపావళి ఒక శాస్త్ర ప్రకారం 22వ తారీఖు దీపావళి కూడా ఉంది. పాడ్యమి రోజు, కార్తీక శుద్ధ పాడ్యమి. ఇలా మనం 3 రోజులు దీపావళి చేసుకున్న తర్వాత ఈరోజు విశేషమైన ఒక రోజు ఉంది. బలిపాడ్యమి కూడా చెప్పబడింది. బలిపాడ్యమి రోజున మనము ఏదైతే దానం ఇస్తున్నామో ముఖ్యంగా ఇవ్వాల్సింది వస్త్రదానం, చెప్పులు దానం, గొడుగు దానం. మీకు ధనం ఉంది, 100 కోట్ల ఆస్తి ఉంది, తప్పకుండా మీ పితృదేవతల పేరు మీద భూదానం చేయండి. భూదానం చాలా విశేషమైనది. ఒక మంచి సద్బ్రాహ్మణుడికి వేద పాఠశాలకు భూదానం చేయండి, తప్పకుండా మీకు మంచి శుభం కలుగుతుంది. అలాగే ఈ రోజున బలిపాడ్యమి రోజున వేద పాఠశాలకు వెళ్ళండి. చెంబు, కొమ్ము చెంబు లాంటివి వారికి, విసనకర్ర అలాంటి వారి కానుకలుగా ఇవ్వండి. తద్వారా సాక్షాత్తుగా విష్ణుమూర్తికి ఇచ్చినటువంటి ఫలితం కలుగుతుంది మీకు. ఆ వేద పండిత పిల్లలకి మాయా మర్మం తెలియదు. వాళ్ళు ఇచ్చిన వస్తువును చూసుకొని ఆనందపడతారు వాళ్ళు. అటువంటి వేద పాఠశాల పిల్లలకి ఇవ్వండి. పెద్దవాళ్ళకి సరే, 13 ఏళ్ల పిల్లవాళ్ళకైనా సరే అలా ఇవ్వడం వల్ల ఆనందపడతారు వాళ్ళు. వేద పాఠశాలలో పిల్లలకి, వేద పండితులకి కల్మషం ఉండదు, ఇది గుర్తుపెట్టుకోండి. అటువంటి వారికి వెళ్ళి ఈ యొక్క బలిపాడ్యమి రోజున అటువంటి వేద పండితులకి మనము దాన ధర్మాదులు చేసిన, ఇంకా మనం విశేషంగా ఆ బలిపాడ్యమి రోజున అందరూ యాక్చువల్గా ఆ రోజు అనధ్యయనం చదువుకోరు, కానీ వేద పారాయణం చేయించండి, వేద ఆశీర్వచనం పొందుకోండి. అది ఇంకా మీకు విశేషమైనటువంటి ప్రతిఫలాన్ని కలిగిస్తుంది. ఆ రోజు వేద పారాయణ, ఎక్కడెక్కడైతే వేద పారాయణ జరుగుతుందో ఆ ఇంటిలో సుఖము, శుభము, అనంతమైనటువంటి ధనప్రాప్తి ఉంటుంది. అది నువ్వు హీరో అయినా సరే, నువ్వు శాస్త్రవేత్తమైనా సరే, అటువంటి వేద పండితుల్ని ఇంటికి పిలిపించి వారి ఇంట్లో వేద ఆశ చెప్పించిన ఇంటిలో సుసంపన్నమైనటువంటి ఆయుష్, రాజకీయ నాయకులకి అభివృద్ధి, సంకల్ప సిద్ధి పొందుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి, ఇందులో సందేహం లేదు. అలాగే ఈరోజు గోవర్ధన పూజ, కృష్ణ పరమాత్మునికి పూజ చేయొచ్చు. మీరు పర్వతానికి కూడా పూజ చేయొచ్చు, పర్వతానికి పూజ చేయొచ్చు. అయితే తప్పకుండా మీరు ఎక్కడైనా సరే రేపల్లె కానీ, లేదంటే స్వామివారి యొక్క ద్వారక వెళ్ళినా, అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఇంకా విశేషం, సాధ్యత అక్కడ వెళ్ళండి. లేదా కనీసం మన పర్వతాల దగ్గరికి వెళ్ళి పర్వతం దగ్గర నక్షత్రాలు వేసి ఆ పర్వతానికి ధూపదీప నైవేద్యాలు చూపించి నమస్కారం చేసుకోండి. లేదా మనకి గోవర్ధనగిరి ఎత్తినటువంటి కృష్ణ పరమాత్మని ఫోటోకి పూజ చేసుకోండి. ఈరోజు గోవర్ధనగిరికి పూజ చేయాలి. మనం అసంఖ్యాకమైనటువంటి అనేక పీడనాలతో ఒక రకమైనటువంటి వర్షాన్ని, ఒక జటిలమైన వర్షం పడుతున్నప్పుడు ఆ అనేక గ్రామాల్ని, తన కొండను, గోవర్ధనగిరిని ఎత్తి ఆ యొక్క స్వామి ఎలాగైతే అందరినీ కాపాడాడో అలాంటి కాపాడే తత్వాన్ని, కృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకునేటువంటి శుభమే రోజు ఈ బలిపాడ్యమి, గోవర్ధన పూజకి సంకేతంగా చెప్పండి. అంటే ఇవన్నీ ఒకే రోజు పండుగలు మనకి. అలాగే ఈరోజు కేదారేశ్వర స్వామి వ్రతాన్ని చేసుకోవడం ఇంకా విశేషం. ఆ ఉమామహేశ్వరుని పూజిస్తే ఇంక అంతకంటే అదృష్టం ఏముంటుంది. తప్పకుండా కేదారేశ్వర వ్రతాన్ని చేసుకోవడం. రెండవది ముఖ్యమైనది, ఈ రోజున మనకి తప్పకుండా సత్యనారాయణ వ్రతం ఆచరిస్తే కూడా అద్భుతమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. ఇన్ని రకాల ప్రయోజనాలు కలిగినటువంటి రోజు బుధవారం, 22/10/2025 బుధవారం రోజున మనకి దీపావళి కూడా చేసుకోవచ్చు. అంటే మళ్ళీ దీపావళి చేసుకోవచ్చు మనం. అలాగే గోవర్ధన పూజ, బలిపాడ్యమి రోజున బలి ఎంతటి వామని యొక్క అనుగ్రహాన్ని పొందుకున్నటువంటి అనుగ్రహాన్ని పొందుకునేటువంటి అవకాశం ఉన్నంత వరకు బలిని మనం స్మరణ చేసుకుంటూ ఆయనలాగా దాన ధర్మాలు చేసేటువంటి ప్రక్రియను కొనసాగించే ప్రయత్నం చేస్తూ, కేదారేశ్వర వ్రతాన్ని చేసుకుంటూ, సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించిన వారికి అష్టైశ్వర్య ప్రాప్తి కాక మరేముంటుందో ఆలోచించండి. తప్పకుండా ఈరోజు మీరు అటువంటి శుభ ప్రయోజనాల్ని పొందుకోండి. అలాగే ఈసారి అమావాస్య స్వాతి నక్షత్రంతో కూడుకొచ్చింది కాబట్టి తప్పకుండా కొత్త నోములు కూడా ఉన్నాయి, కొత్త నోములు కూడా మీరు పాటించవచ్చును అన్న విషయాన్ని గుర్తించండి. ఈ రోజున మరొక విశేషం ఉంటుంది. కార్తీక మాస పాడ్యమి కదా, ఆకాశ దీపం. సాయంకాల సమయంలో తప్పకుండా మీరు దేవాలయాలకు వెళ్ళి ఆ దేవాలయంలో ఆకాశ దీపం ప్రతిరోజు వెలిగిస్తారు. ఆకాశ దీపానికి దీపం వెలిగించి ఆకాశం వైపు చూపిస్తారు. అదే పితృదేవతల కోసమేనండి. అది కూడా సాక్షాత్తు విష్ణు భగవానుడు ఆ పద్ధతిని అవలంబించాడు కాబట్టి ఆ యొక్క ఆకాశ దీపం చూపించి మనం పితృదేవతలకి నమస్కారం చేసేది. ఆకాశ దీపం కూడా మనం చూపించడం వల్ల అక్కడ కాస్త నెయ్యి కానీ, ఆకాశ దీపంలో నూనె కానీ, నెయ్యి కానీ వేసిన వారికి విశేషమైన పుణ్యబలం కలుగుతుంది. కాబట్టి మీరు రోజున ఆకాశ దీపం కూడా వెలిగించండి, శుభం కలుగుతుంది.
దేవాలయానికి వెళ్ళండి. అమ్మకి నమస్కారాన్ని, స్వామివారికి నమస్కారాలు చేసుకొని అటువంటి ఆకాశ దీపాన్ని వెలిగించడం కూడా మీకు శుభము, శోభాయమానమైనటువంటి ఆనందం కలుగుతున్న విషయాన్ని తెలియజేసుకుంటూ, మరి ఇటువంటి అనేకమైనటువంటి శుభమైన విశేషాలు చెప్తున్నాను కదా, మరి అట్లాంటిది మీరు తప్పనిసరిగా మన ఛానల్ని మాత్రమే సబ్స్క్రైబ్ చేయాలి. మరొక 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలని కోరుకుంటూ, ఆస్ట్రో సిండికేట్ అనేది ప్రతి విషయంలో కూడా మీ ముందు నిర్భయంగా చెప్పగలిగేటువంటి శాస్త్ర వచన ఛానల్గా చెప్పబడుతూ ప్రేమతో మీ కిరణ్ శర్మ. నమస్కారం.